గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. నేను వేస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పానండి మొన్న మన ఛానల్లో. మంచి వ్యూస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మళ్ళీ కూడా చాలామంది కూడా కాల్స్ చేశారు, అక్క కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పవా అని అడిగారండి. సో వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, సింపుల్గా అర్థం అవ్వాలి అనేది మన కాన్సెప్ట్ అండి. ఒక 30 మినిట్స్ చెప్పామా, 40 మినిట్స్ చెప్పామా, 50 మినిట్స్ చెప్పామా అని కాదండి. ప్లాన్ అర్థమయ్యేటట్టు చెప్పామా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్. సో మనము చెప్పిన 30 మినిట్స్ ప్లాన్ అయినా సరే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. తర్వాత డెమో చూపించాలి. ఆ తర్వాత వాళ్ళకి మన ఆన్ రింగ్ జరిగిన వీడియోస్ అనేవి చూపించాలి. తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, ఖచ్చితంగా ఐడి క్రియేట్ చేసుకుంటారు. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. మరి కంపెనీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? కంపెనీ అనేది మనకి 2004లో స్టార్ట్ అయిందండి. జూన్ 2వ తారీఖున మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ గారు, కన్వర్ బీర్ సింగ్ గారు ముగ్గురు కలిసి మనకి జూన్ 2వ తారీఖు 2004 సంవత్సరంలో కంపెనీ స్థాపించడం జరిగింది. మరి కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా లీడర్స్? తర్వాత మన కంపెనీ దేన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది? కంపెనీ ప్రోడక్ట్ బేస్ అండి. మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. హోమ్ కేర్, అగ్రి కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇలా మన కంపెనీకి సంబంధించి 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మరి కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మనకి ఐడి ఫ్రీ అండి. ఎవరితో కూడా డబ్బులు అయితే కట్టించుకోరు, ఇన్వెస్ట్ చేయండి అని కూడా ఎవరు చెప్పరు. ఐడి ఫ్రీ అండి. ఐడి తీసుకున్న తర్వాత మనము టైం ఫ్రీడమ్ ఉంటుంది, వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే మనం ఏదో బాస్ అనే వాళ్ళు ఉండరండి. మనకి పలానా టైంలోనే వర్క్ చేయాలనేది అయితే ఏం లేదు. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ వర్క్ చేసుకోవచ్చు. బాస్ ఉండరండి. వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇదే ఏరియాలో చేయాలి లేదా వేరే ఊర్లో చేయాలి అని వర్క్ ఫ్రీడమ్ అయితే కండిషన్స్ అయితే ఉండదండి. మనకి నచ్చిన ఏరియాలో మనం వర్క్ చేసుకోవచ్చు. కంపెనీ మనకి 9 దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈ 9 దేశాల్లో మనం ఎక్కడైనా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. మరి కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఎంఆర్పి రేట్కి వస్తుందండి. అంటే బయట మనం ఇన్ని రోజుల నుంచి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాం, దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కొంటున్నాం, అయిపోతుంది, ఖర్చు అవుతుంది. కానీ ఈ కంపెనీలో మనం డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం వల్ల మనకి ఎంఆర్పి రేటు మీద తగ్గించి 10 to 20% డిస్కౌంట్లోనే ప్రోడక్ట్ పైన ఇవ్వడం జరుగుతుంది. అంటే కంపెనీ ఏమంటుందంటే బయట ఇన్నేళ్ళ నుంచి కొంటున్నారు, కస్టమర్గానే ఉన్నారు, మీరు ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూటర్గా అవుతారో మీకు అప్పుడు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకునే అవకాశం వస్తుందని కంపెనీ చెప్పడం జరిగింది. మరి కంపెనీ మనకి ఎలా ఇస్తుందండి ఇన్కమ్ అంటే, ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తామండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొంటాము, ఆ ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి పాయింట్స్ ఇస్తుంది. ఆ పాయింట్స్ అంటే ఒక పీవీ వచ్చి మనకి 30 రూపాయలు ఉంటుంది. పీవీ అంటే పాయింట్ యొక్క వాల్యూ, పాయింట్ వాల్యూ అనమాట. అదే ఎగ్జాంపుల్కి మనం 100 పీవీ కొన్నామనుకోండి 3000 రూపాయల వరకు పడుతుంది అనమాట. ఇలా మనం కొన్న ప్రోడక్ట్ పైన మనకి కంపెనీ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు
మనది ఏ బిజినెస్? ట్రెడిషనల్ బిజినెసా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసా? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఇది ట్రెడిషనల్ బిజినెస్ అండి. కంపెనీలో 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుందండి. మరి మధ్యలో ఆ మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఏరియా డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్, ఇలా ప్రతి ఒక్కరు 10 రూపాయల లాభం చూసుకుంటూ ఆ ఖర్చు అంతా కూడా మన కస్టమర్ మీద వేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోడక్ట్ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే యాడ్స్. టీవీ యాడ్స్ ఇస్తారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో స్క్రోలింగ్స్, ఇలా ఇవన్నీ కూడా ఊరికే చేస్తున్నారా? హీరోయిన్స్ అందరు కూడా కొన్ని కోట్లు తీసుకొని యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యాడ్స్ అంత ఫేమస్ అయ్యి జనాలలోకి తొందరగా స్ప్రెడ్ అయింది. అందువల్ల అంత బిజినెస్ అంత సక్సెస్ అయింది. మరి మనది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ఇక్కడ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే ఇన్కమ్ ఇక్కడ చూడండి. కంపెనీలో 40 రూపాయలు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుందండి. మరి మధ్యలో ఆ మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్గా మనకే ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. ఓకేనా? వీళ్ళకి పెట్టే ఖర్చు ఎంత ఏదో డిస్ట్రిబ్యూటర్గా ఉంటే మీరే తీసుకోండి. ఇక్కడ వర్క్ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనకి ఆదాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, ట్రెడిషనల్ బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి డిఫరెన్స్ అనమాట. బయట మీరు ఎన్ని ఇయర్స్ కొన్నా సరే మన లైఫ్ ఎక్కడున్నామో అక్కడే కస్టమర్గా ఉండిపోతాము. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏంటంటే ఇక్కడ మన వెస్టేజ్లో ఇలా చేయడం ద్వారా మనమే డిస్ట్రిబ్యూటర్స్. సో ప్రోడక్ట్ మనం కొనుక్కొని మనకి నచ్చిన వాళ్ళకి రిఫర్ చేస్తాం. కాబట్టి ఇందులో మనం నష్టపోయింది అయితే ఏముండదండి, ఇన్వెస్ట్మెంట్ లేదు. మరి ఇక్కడ చూడండి లీడర్స్, కంపెనీ మనకి ఎన్ని రకాల ఆదాయం ఇస్తుంది అంటే కంపెనీ మనకి 9 రకాల ఆదాయం ఇస్తుంది. బయట ట్రెడిషనల్ బిజినెస్లు అండి రన్ అయ్యేదంతా కూడా అక్కడ ఎన్ని రకాల ఆదాయం ఉంటుంది? మనకి ఒకటే రకం ఆదాయం ఉంటుంది శాలరీకి, అది కూడా 8 to 10 అవర్స్ కంపల్సరీగా చేయాల్సిందే. కానీ ఇక్కడ టైం లిమిట్ లేదండి. మీరు 2 అవర్స్ చేస్తారా, 3 అవర్స్ చేస్తారా అనేది మీ ఆప్షన్. కానీ ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. ఇందులో వర్క్ చేయడం వల్ల మనకి టైం లిమిట్ చాలా సేవ్ అవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ మరి మనకి కంపెనీ 9 రకాల ఇన్కమ్ ఎలా ఇస్తుందనేది చూడండి. ఫస్ట్ మనం కస్టమర్గా ఉండి ఇందులో డిస్ట్రిబ్యూటర్ అయ్యాము. ఫస్ట్ మనకి కంపెనీ ఇచ్చే ఇన్కమ్ ఏదంటే రీటైల్ ప్రాఫిట్ అండి. రీటైల్ ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ ఇస్తుంది మనకి? 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ఎంత పర్చేజ్ చేసినా సరే కంపెనీ మీకు 10 to 20% ఎంఆర్పి రేటు పైన డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కంపెనీ ఒక రూల్ పెట్టింది ఏంటంటే మీరు ఎలాగో కొంటున్నారు కదా, రీపర్చేజింగ్ అనమాట. మళ్ళీ కొనుక్కోండి. ఎప్పుడు మీరు కొనేది ఏదో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు పర్చేజ్ చేయండి. అలా చేయడం వల్ల ఎక్స్ట్రాగా మీకు 10% ఇన్కమ్ ఇస్తానంటుంది. టోటల్ కంపెనీ మనకి ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ఇచ్చింది? ఇప్పుడు మనం కొన్న ప్రోడక్ట్ పైన మనకి 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఏ షాపుల్లో అయినా మనకి డిస్కౌంట్ ఇస్తారా? ఎంఆర్పి రేటుకి తీసుకొని వచ్చేయడమే, అక్కడ బేరాలు ఆడడం ఉండదండి. సో కానీ మన వెస్టేజ్ కంపెనీలో
మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఒక ప్రోడక్ట్ కొంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి రేటు పైన మనకి 10-20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 10-20% అంటే ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన 200 రూపాయల ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా మనం మొత్తం 1200 రూపాయల ప్రోడక్ట్ అనేది ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే మనం 30% డిస్కౌంట్ తీసుకుంటున్నామంటే ప్రతి 1000 రూపాయల కొనుగోలుకి 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. టోటల్గా మనం మన ఇంటికి 1300 రూపాయల విలువ గల ప్రోడక్ట్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూసారు లీడర్స్, బయట మనం 1000 కొంటే 1000 రూపాయల సరుకులే వస్తాయి, కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా 300 రూపాయల సరుకు ఇవ్వడం జరుగుతుంది. మరి కంపెనీ ఇంకొక రూల్ కూడా పెట్టింది, ఏమని? సిఎన్సి. ఇందులోనే సిఎన్సి అనే ఆఫర్ పెట్టారనమాట. సిఎన్సి అంటే వరుసగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు, ఎలాగో మీరు కొంటున్నారు 2వ తారీఖు నుంచి 18 లోపు కొనడానికి రెడీ అయ్యారు, ఎందుకంటే 300 ప్రోడక్ట్ ఫ్రీ అన్నారు కాబట్టి. కానీ ఈ ఆఫర్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు వరుసగా 4 నెలలు 100 పాయింట్స్ కొనడం ద్వారా, అంటే ఎగ్జాంపుల్కి 3000 రూపాయలు ప్లస్ ఉంటుంది. 5వ నెల మీకు 100 పాయింట్స్ విలువ గల ప్రోడక్టు ఫ్రీగా వస్తుంది. అంటే 3000 రూపాయల విలువ గల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ కంపెనీ ఇస్తుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే కంపెనీ మనకి 50% ఇన్కమ్ ఇచ్చినట్టే. ఎలా ఇస్తుంది చూడండి. ఇప్పుడు 2వ తారీఖు నుంచి 18 లోపు మనం కొంటున్నాం, ఇక్కడ కూడా అంతే 2వ తారీఖు నుంచి 14 లోపు కొంటున్నాం. ఆ కొనేదేదో ఇక్కడ కొన్నందుకు ఇచ్చిన ఆఫర్ని యూజ్ చేసుకుంటున్నాం. ప్రతి 1000కి 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ కాబట్టి 300 ఇంటూ 12,000. ఇక్కడ 4 నెలలు కొన్నాం కదండి, 12,000. మనం 4 నెలలకి ఎంత కొన్నాం? 12,000 కొన్నాం. ఫ్రీ ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 2వ తారీఖు నుంచి 18 ఉండడం వల్ల మనకి 3,600 రూపాయల విలువ గల ఫ్రీ ప్రోడక్ట్ మనం తీసుకున్నాం ఫస్ట్ ఆఫర్ యూజ్ చేసుకోవడం వల్ల. మరి సెకండ్ సిఎన్సి యూజ్ చేసినాం కాబట్టి 5వ నెల ఫ్రీ ఎంత వచ్చింది మనకి? 3,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. టోటల్గా ఎంత అండి? 3,600 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్. మరి ఇప్పుడు మనము 6,600 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. మరి ఇప్పుడు మనం ఎంత కొన్నాం? 4 నెలలకి 12,000 కొన్నాం. ఈ 4 నెలలకు మనం కొన్న 12,000 నుంచి ఇక్కడ వచ్చిన అమౌంట్ అయితే తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 6,000 తీసేయండి. తీసేస్తే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? ఈ 4 నెలలకి 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. అంటే సగానికి సగం మనము ఈ 4 నెలలు కొనడం వల్ల సగానికి సగం మనము 50% డిస్కౌంట్ అయితే తీసుకున్నాం. రేట్ ఎక్కువ అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా చెప్పాలండి. సిఎన్సి ఆఫర్లో ఏం చెప్తున్నారంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు వరుసగా 100 పాయింట్లు 4 నెలలు కొనడం వల్ల 5వ నెల మీకు 100 పాయింట్లు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తానంటుంది. సో అట్లా ఫ్రీ ప్రోడక్ట్ మనం కౌంటింగ్ చేసుకొని మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, మనకి రిటర్న్ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా లీడర్స్? ఇప్పుడు మనం సెకండ్ ఇన్కమ్ ఎలా వస్తుందో చూద్దాం. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది కంపెనీ మనకి? ఇక్కడైతే 10-20% డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు సగానికి సగం రేటుకి వచ్చినాయి. మరి రెండో ఇన్కమ్ ఎలా ఇస్తుంది అంటే 5-16% కౌంటింగ్ చేసి ఇస్తుంది. ఓకేనా లీడర్స్? అది ఎలా ఇస్తుంది ఇక్కడ చూడండి. కంపెనీ మనకి పీవీ స్లాట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి కొన్న ప్రోడక్ట్ పైన. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జాయిన్ అయ్యి ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ పైన 1 నుంచి మీరు పీవీస్ కనుక కొనుగోలు చేయడం మొదలు పెడితే 5%లో ఉన్నట్టు. తర్వాత మీరు కొన్న ప్రోడక్ట్స్ ఎప్పుడైతే 600 పీవీస్ దాటుతుందో అప్పుడు మీరు 8%లో ఉన్నట్టు. తర్వాత ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైతే 2,400 పీవీస్ చేస్తామో 12%కి వచ్చినట్టు. మరి ఎప్పుడైతే మనము 5,500 పీవీస్ చేస్తామో 16%కి వచ్చినట్టు.
ఇది కంపెనీ పెట్టిన పీవీ స్లాట్. మీరు 8%లో ఉంటారు, పాయింట్స్ అనమాట. అలా మీరు 5,500 పీవీస్ ఎప్పుడైతే తెచ్చుకుంటారో అప్పుడు మీరు 16%కి వస్తారు. అంటే ఈ రెండో ఇన్కమ్ మనకి ఎలా కౌంటింగ్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 3,000 రూపాయలు కొనుగోలు చేసామనుకోండి, ప్రతి 3,000 కొనుగోలు రూపాయల పైన కంపెనీ మనకి 5% కౌంట్ చేసి 90 రూపాయలు అయితే అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 8%, ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ 16% అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే అక్కడ 600 పీవీస్ వస్తే 8% కదా, కానీ ఫాస్ట్గా మీరు జాయిన్ అయిన మంత్లోనే 8%కి రావాలి అంటే 300 పీవీస్ చేస్తే చాలు 8%కి వచ్చేస్తారు. మీరు అలా 8%కి వచ్చినందుకు గాను మీకు 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి, ఓచరు. అలాగే 12% కౌంట్ చేసి మీరు 12%లో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 to 16%కి మీరు వచ్చినందుకు గాను మీరు 16% కౌంట్ చూసుకొని మీకు ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్? మరి ఒకే మంత్లో డైరెక్టర్ అయిన వాళ్ళకు కూడా 5,500 పీవీస్ చేయాల్సిన అవసరం లేదండి. 4,500 పీవీస్ చేస్తే చాలు ఫాస్ట్ స్టార్ట్గా డైరెక్టర్ క్వాలిఫై అయిపోతారు. డైరెక్టర్ క్వాలిఫై అయిపోతే వాళ్ళకి డైరెక్టర్గా ఇన్కమ్ అనేది కౌంటింగ్ చేసి థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు చేయాలి, కానీ జాయిన్ అయిన నెలలోనే డైరెక్టర్ అవ్వాలి అంటే 4,500 పీవీస్ చేస్తే సరిపోతుంది. మరి మీరు ఇక్కడ డైరెక్టర్ క్వాలిఫై అయినట్టే. 2 నెలలకు అయ్యారా, 1 నెలకు అయ్యారా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ యు అనే పర్సన్ అండి. ఇలా యు అనే పర్సన్ సెల్ఫ్గా ఒక 100 పీవీలు కొనుక్కున్నారు. డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సన్తో 500 పీవీస్ చేయించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి కొనిపించాం. ఇప్పుడు ఫస్ట్ నెలలో ఈ పర్సన్ యు అనే పర్సన్ ఎంత పర్చేజ్ చేసినట్టు, ఫస్ట్ నెలకి మొత్తం టీం అంతా 3,000 పీవీస్ ప్లస్ సెల్ఫ్ 3,100 పీవీ చేశారు. ఏది ఫస్ట్ మంత్కి. ఓకే లీడర్స్? మరి సెకండ్ మంత్ వీళ్ళే మళ్ళీ కొనుక్కోవచ్చు, లేదా కొత్త వాళ్ళైనా రావచ్చు, లేదా సిఎన్సిలో వీళ్ళకి పీవీస్ అనేది యాడ్ అవ్వచ్చు. సెకండ్ మంత్ కూడా సేమ్ సెకండ్ మంత్స్ కూడా ఇదే రన్నింగ్లో జరిగిందనుకోండి, మళ్ళీ మనకి 3,100 పీవీ అనేది వస్తుంది. టోటల్గా ఎంత పీవీ వచ్చింది మనకి? 6,200 పీవీ వచ్చింది. అంటే డైరెక్టర్కి అవ్వాలంటే ఎంత పీవీస్ కావాలి? 5,500 పీవీస్ కావాలి. మనకి ఇక్కడ ఎక్స్ట్రాగానే వచ్చింది కాబట్టి ఏం పర్వాలేదు, డైరెక్టర్గా అయితే క్వాలిఫై అయ్యాం. మరి ఇక్కడ డైరెక్టర్గా క్వాలిఫై అయినందుకు ఫస్ట్ మంత్లో మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? 16% లెక్క కౌంట్ చూసుకొని మనకి కంపెనీ 6,000 రూపాయల ఇన్కమ్ వరకు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత రెండో నెలలో కూడా మనకి ఫస్ట్ మంత్ జరిగిన పీవీస్ ప్లస్ సెకండ్ మంత్ జరిగిన పీవీస్ మొత్తం కూడా కౌంట్ చేసుకొని మనకి 10,000 రూపాయల వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి డైరెక్టర్ బోనస్ 15% కౌంట్ చేసి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్? మరి ఇప్పుడు ఫోర్త్ ఇన్కమ్ ఇలా ఇస్తుంది చూడండి. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? 3% ఇస్తుంది. ఎలా ఇస్తుంది చూడండి. మీరు జాయిన్ అయ్యారు, మీ డౌన్లో ఇంత పర్సన్స్ని జాయిన్ చేయడానికి, వీళ్ళని మళ్ళీ మనం టీం బిల్డ్ చేసుకోవడానికి అయిన ఖర్చు కానివ్వండి, లేదా మనం పెట్టిన టైం కానివ్వండి, వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం కంపెనీ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్గా మనకు వచ్చిన ఇన్కంలో 3% ఎక్స్ట్రాగా కౌంట్ చేసి మనకి ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్? ఇప్పుడు ఫిఫ్త్ ఇన్కమ్. ఫిఫ్త్ ఇన్కమ్ ఎలా వస్తుంది చూడండి. ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది మనకి కంపెనీ? 3% కౌంట్ చేసి ఇస్తుంది. ఎలా ఇస్తుంది ట్రావెల్ ఫండ్ అంటే, యు అనే పర్సన్ మీరు 100 పీవీ పర్చేజ్ చేసుకున్నారు. సరే, యు అనే పర్సన్ మొత్తం
16%కి వచ్చేసారు, అంటే డైరెక్టర్ క్వాలిఫై అయ్యారు. మరి ఎప్పుడైతే యూ అనే పర్సన్ కింద ఒకరు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారో ఈ పర్సన్ కూడా 16%కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు యూ అనే పర్సన్ ఏ లెవెల్లో ఉంటాడు? సిల్వర్ లెవెల్లో ఉంటాడు. అప్పుడు యూ అనే పర్సన్ సిల్వర్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి, సిల్వర్గా క్వాలిఫై అయ్యారు కాబట్టి యూ అనే పర్సన్కి ట్రావెల్ ఫండ్ 3% కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే లీడర్స్, అప్పుడు మన ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే, మీరు డైరెక్టర్ అయ్యి మీ డౌన్లో ఒకరు డైరెక్టర్ అయ్యారు అంటే మీకు ఇన్కమ్ ఆటోమేటిక్గా ఎల్ఓబికి చేరిపోతుంది. సిల్వర్గా ఎప్పుడు అవుతారో అప్పుడు మీకు 6th ఇన్కమ్ కూడా కౌంటింగ్ చేయబడుతుంది. ఎల్ఓబి అంటే 18% అండి. ఈ మొత్తం వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఓబినే. మీరు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యి కింద ఒకరు డైరెక్టర్ అయ్యారో మీరు సిల్వర్ అయినట్టు. సిల్వర్గానే మనం ఎల్ఓబి ఇన్కమ్ 18% తీసుకోవచ్చు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే, ఇక్కడ మీరు యూ అనే పర్సన్ ఉన్నారు, ఈ లెగ్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. అలాగే ఈ ఒక్క క్వాలిఫై లెగ్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫై లెగ్ నుంచి మనకి ఎగ్జాంపుల్కి 2 lakhs బిజినెస్ కానీ జరిగితే, అంటే 5,625 పాయింట్స్ జరిగితే, సెల్ఫ్ ఆర్ టీమ్ ఎలా అయినా సరే జరిగితే అప్పుడు కంపెనీ మనకి ఎల్ఓబి కౌంటింగ్ చేసి 18% అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్, ఇప్పుడు 7th ఇన్కమ్ చూడండి, కార్ ఫండ్. కార్ ఫండ్ ఎలా ఇవ్వడం జరుగుతుందండి? యూ అనే పర్సన్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యారు. ఎప్పుడైతే యూ అనే పర్సన్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యారో యూ అనే పర్సన్ కింద 3 డైరెక్టర్స్ క్వాలిఫై అవ్వడం వల్ల కంపెనీ యూ అనే పర్సన్కి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 5% ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్, యూ అనే పర్సన్ డైరెక్టర్ అయ్యి తన డౌన్లో 3 డైరెక్టర్ని చేస్తే కార్ ఫండ్కి అచీవ్మెంట్ అవుతారు. లైఫ్ టైం 3 తరాల వరకు మీరు కార్ ఫండ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా లీడర్స్, ఇక్కడ 8th ఇన్కమ్ ఎలా వస్తుందో చూడండి, హౌస్ ఫండ్. ఇది చాలా జాగ్రత్తగా చూడండి లీడర్స్. యూ అనే పర్సన్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యారండి. తన కింద ఒకరు డైరెక్టర్ అవుతే సిల్వర్ అని చెప్పాను. యూ అనే పర్సన్ కింద 2 డైరెక్టర్లు అవుతే యూని గోల్డ్ అంటారు. యూ అనే పర్సన్ కింద 3 డైరెక్టర్స్ అయ్యారనుకోండి, యూని స్టార్ డైరెక్టర్గా గుర్తించబడుతుంది కంపెనీ. అదే యూ అనే పర్సన్ కింద 4 డైరెక్టర్స్ క్వాలిఫై అవుతే అప్పుడు కంపెనీ డైమండ్గా గుర్తించడం జరుగుతుందండి యూ అనే పర్సన్ని. అదే యూ అనే పర్సన్ కింద 6 డైరెక్టర్స్ కనుక అయితే యూ అనే పర్సన్ ఏ లెవెల్కి వస్తారు? క్రౌన్ లెవెల్కి వస్తారు. ఓకే లీడర్స్, ఇప్పుడు క్రౌన్గా మనకి క్వాలిఫై అయినందుకు కంపెనీ హౌస్ ఫండ్ 3% ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్, మరి ఇప్పుడు 9th ఇన్కమ్, ఎలైట్ క్లబ్ బోనస్ 2% అండి. అంటే ఎప్పుడైతే మీరు యూ అనే పర్సన్ జాయిన్ అయ్యి మీ డౌన్లో ఒక 6 పర్సన్స్ని జాయిన్ చేయించి ఈ 6 పర్సన్స్తో మీరు టీమ్ని బిల్డ్ చేసి సమానంగా హ్యాండిల్ చేసుకుంటే చక్కగా మంచి బిజినెస్ జరుగుతుందండి. అప్పుడు కంపెనీ మీకు ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రకాల ఇన్కమ్ వచ్చిందండి? 9 రకాల ఇన్కమ్ వచ్చింది. ఈ 9 రకాల ఇన్కమ్ మొత్తం కూడా మనకి 3 తరాల వరకు, ఒకసారి ఐడి తీసుకుంటే 3 తరాల వరకు ఆ ఐడి యాక్టివేట్లోనే ఉంటుంది. మన తర్వాత మన వెనక మన నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఐడిని రన్ చేసుకోవచ్చు. ఆ నామినీ తర్వాత ఇంకొక జనరేషన్, మొత్తం టోటల్గా 3 తరాల వరకు 3 జనరేషన్ వరకు ఈ ఐడి యాక్టివ్లోనే ఉంటుంది. మనకైతే 9 రకాల ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ టీం అంతా బిల్డ్ చేసుకోవాలి. ఈ 9 రకాల ఆదాయం ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. కానీ టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇప్పుడు టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు యూ అనే పర్సన్ జాయిన్ అయ్యారండి. జాయిన్ అయ్యి ఆయన డౌన్లో టోటల్గా 6 జాయిన్ చేసుకున్నారు. ఇట్లా తర్వాత ఇదే 6 36 మంది అయ్యారండి. వరుసగా 36 మంది కాస్త 216 మంది జాయిన్ అయ్యారు. ఈ 216 మంది కాస్త 6 రిఫర్ చేసుకోవడం ద్వారా
1296 మంది దాకా జాయిన్ అయ్యారు. సో చూసారు కదండి, 6 జాయిన్ అప్పుడు మన ఇన్కమ్ వేలల్లో ఉంటుంది. 36 మంది జరిపినప్పుడు మన ఇన్కమ్ 10,000 ప్లస్ దాటుతుంది. 216 మంది జాయిన్ అయినప్పుడు మన ఇన్కమ్ 1,00,000 వెళ్ళిపోతుంది. 1296 మంది జాయిన్ అయినప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి 216 మంది జాయిన్ అయినప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి 50,000కి వెళ్ళిపోతుందండి. అదే 1296 మందికి వచ్చేసినప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి 1,00,000కి వెళ్ళిపోతుంది. ఇలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ 6 మెంబర్స్ని జాయిన్ చేసుకొని వాళ్ళని మనము 36 మెంబర్స్గా చేసుకుంటే ఈ 36 మెంబర్స్ కాస్త 216 మెంబర్స్గా కౌంట్ అవుతారండి. ఈ 216 మెంబర్స్ కాస్త 1296 మంది అవుతారు. ఈ 1296 మంది అందరూ చేస్తారా? చేయరు కదండి. ఇందులో సగం మందే చేస్తున్నారు అనుకోండి. 1296 మంది 1,000 రూపాయలు ప్రతి ఒక్క సామాన్య మానవుడు ఇంట్లో ఖర్చుల కోసం ఒక 1,000 రూపాయలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తాడు. కాబట్టి ఆ 1,000 రూపాయల చొప్పున ఈ ప్రాసెస్లో బిజినెస్ చేసినా సరే వాళ్ళ ఇన్కమ్ ల్యాక్స్లో ఉంటుంది. ఒక 1 ఇయర్ కష్టపడతారా, 4 మంత్స్ కష్టపడతారా, 6 మంత్స్ కష్టపడతారా అనేది మన ఇష్టం. దాన్ని బట్టి మనం ఇన్కమ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఇట్లా మనకి లక్షల్లో రావాలి అంటే ఇంతమంది రావాలా? ఇంతమంది చేయట్లేదు, కొంతమందే చేస్తున్నారు. సరే, ఒక 500 మెంబర్సే చేశారండి. ఏమైంది? మన ఇన్కమ్ ఎంతలో ఉంటుంది? సిఎన్సి రిఫర్ చేయండి, 4 lakhsకి వెళ్ళిపోతుంది మన ఇన్కమ్. తెలుసా లీడర్స్? అదే సరే, 500 మెంబర్స్ కూడా మన మాట వినట్లేదు, 400 మెంబర్సే వింటున్నారు. సరే, అయినా సరే సిఎన్సి రిఫర్ చేయండి. అలా రిఫర్ చేయడం వల్ల మన ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? 2 lakhsకి వెళ్ళిపోతుంది. సో అసలు ఈ 400 మెంబర్స్ కూడా తెలియదు, నాకు 200 మెంబర్సే తెలుసు. మన ఇన్కమ్ 1,00,000 ప్లస్ ఉంటుందండి. 1 ఇయర్ కష్టపడి మీరు టీం బిల్డ్ చేసుకుంటే తర్వాత మన టీం రన్ అవుతూ ఉంటే మన ఇన్కమ్ చూడండి ల్యాక్స్లో ఉంటుంది. సరే, 100 మెంబర్సే తెలుసు, 50,000 రూపీస్ ఎక్కడికి పోతుంది? ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు మనం 3 తరాల వరకు. మనం లేవలేని సిచ్యువేషన్లో ఉన్నా సరే కంపెనీ మనకి ఆదాయం ఇస్తుంది. ఓకేనా లీడర్స్? ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంది, ఎలా అయినా సరే. కానీ వీళ్ళందరూ కొనాలి, అందరూ కొనాలంటే బయట అందరూ కొంటున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఏముంది? ఇక్కడ ఉంటే 9 రకాల ఆదాయం వస్తుంది. మరి ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకోవాలి అంటే గౌతమ్ బాలి గారు ఇంత మంచి ప్లాన్ని ఏర్పాటు చేసింది ఎందుకండి? లక్షల్లో ఇన్కమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, సినిమా హీరో హీరోయిన్స్, రాజకీయాల వాళ్ళు, వీళ్ళ వరకే తీసుకొని వీళ్ళ వరకే ఉంటే మరి ప్రతి ఒక్క సామాన్య మానవుకి కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళు కూడా కారులో తిరగాలి, వాళ్ళు కూడా టూర్స్ వెళ్ళాలి, వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో టైం ఫ్రీడమ్తో ఎంజాయ్ చేయాలి. మరి వాళ్ళు కూడా ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా మంచిగా ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకోవాలని గౌతమ్ బాలి గారు ఇంత మంచి ప్లాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. సో అందరం కలిసి సార్కి థ్యాంక్స్ చెప్పుకుందాము. ఓకేనా లీడర్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.